హలో హాయ్ గైస్. సో నేను ఈరోజు ఒక విషయం చెప్దామని వాళ్ళకి తీస్తున్నాను నేను. సో ఈరోజు నేను టిఫిన్ చేయడానికి అనేసి హోటల్కి వెళ్ళానంటే, సో హోటల్కి వెళ్తే అక్కడ ఒకటి గమనించాను నేను. సో నేను తింటున్న టైంలో ఏమైందంటే, ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు వచ్చిర్రు, నా ముందు కూర్చున్నారు. సో ఇంకా వాళ్ళ ఫాదర్ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నేను అడిగిన, ఏం చదువుతున్నావు ఏంటి అని అంటే, నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినా అని అన్నారు. సో నాకు ఆమె నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన అనగానే నాకు మా డాడీ గుర్తొచ్చిండ్రు వెంటనే. అంటే మా డాడీ కూడా నన్ను అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్కు తిప్పుతుండే, అసలు ఖాళీ ఉంచకపోతుండే. బ్యాంక్ ఎగ్జామ్స్ అని, ఎంసెట్ అని. అప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత కోచింగ్ అట్లా వెళ్ళేసి ఎంసెట్ రాసిన, కానీ మనకు రాలేదు. అట్లుంటుండే మన చదువు అన్నట్టు. సో ఇంకా అట్లా ఎంసెట్ అని, డైట్ అని, తర్వాత డిఎస్సి అని, ఇంకా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అని, ప్రతిదానికి పాపం మా డాడీ ఇంత చాలా చాలా కష్టపడ్డాడు నా కోసం మా డాడీ. మా తమ్ముళ్ళని కూడా అంత తిప్పిండో లేదో కానీ నన్ను మాత్రం బాగా తిప్పిండు మా డాడీ. సో అది నాకు వెంటనే గుర్తొచ్చింది. తర్వాత ఇంకా అట్లా నేను ఆలోచిస్తూ ఉండగానే తర్వాత వెంటనే నా పక్క టేబుల్లో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కూర్చొని ఉండే. సో అందులో వాళ్ళ ఫాదర్ అన్నట్టు ఆ బాబు కాలుని తన మీద వేసుకొని చూస్తున్నాడు. ఏమైంది నాన్న, ఏమైంది, నువ్వు నాకు చెప్పవా, నువ్వు నాకు నిజం చెప్పు, ఏమైంది, అసలు ఏం జరిగింది, నేను నిన్నేమన్నాను చెప్పు అనగానే నాకు వెంటనే మా పాప గుర్తొచ్చింది. సో నేను కూడా మా పాపకు ఏం జరిగినా నాకు నిజం చెప్పాలా, నువ్వు తప్పు చేసినా కూడా నాకు నిజమే చెప్పాలా, దాని తర్వాత సంగతి నేను చూసుకుంటా, కానీ ఎవరికి ఏం చెప్పినా ఏం లేదు, కానీ నాకు మాత్రం నువ్వు ఏదైనా కానీ నాకు నిజమే చెప్పాలి అనేసి మా పాపకు చెప్తాను. సో ఈరోజు అది చూడగానే, అంటే ఆ ఫాదరు అంత పబ్లిక్ ఉన్నారు, అంత పబ్లిక్లో కూడా తన కొడుకు కాలుని తన మీద వేసుకొని ఎంత కేరింగ్గా అడిగిండు అంటే నాకు, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మ నాన్న ప్రేమ అనేది ఎట్లుంటుంది. సో అక్కడ నా ఎదురుగానేమో మా డాడీ గుర్తొచ్చిండు, ఇక్కడనేమో నన్ను నేను చూసుకున్నట్టు అయ్యింది. సో ఏదన్నా కానీ మొత్తం ఈ సినారియోలో మొత్తం నేను చెప్పేది ఏంటంటే, అమ్మ నాన్న ప్రేమను మించింది ఏది ఉండదు. మనల్ని కన్నా మన అమ్మ నాన్న ప్రేమ మన మీద చూపెట్టేది నిజమే, మనం కన్నా మన పిల్లల మీద చూపెట్టే ప్రేమ నిజమైన ప్రేమ. అంతకు మించి వేరే ఏ ఉన్నా కూడా అవసరాలు, అంతే, అవసరాలకు మించి ఉండదు. అది ఏ రిలేషన్షిప్ అయినా కానివ్వండి, భార్య భర్తల రిలేషన్షిప్ కూడా అవసరాలే. నేనైతే 100% రాసేస్తా. కొంతమంది అనొచ్చా అట్లుంటుందా, నిజంగా ప్రేమ ఉంటుంది అనేసి అంటారు, బట్ అది వాళ్ళకే తెలిసి ఉండాలా. కానీ అమ్మ నాన్న ప్రేమ మాత్రం నిజంగా 100% నిజమైన ప్రేమ ఉంటుంది. సో అది చెప్దామనేసి నేను వీడియో తీశాను. సో బాయ్.